IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించి నిర్వర్తిస్తున్నారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? బాధితులు అంటే ఇప్పుడు చంద్రబాబు గారు రావడం అంతా అప్పుడు పార్టీలోకి అధికారంలోకి వచ్చి అంతా ఒక 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజుల్లో ఫెన్షన్ల కార్యక్రమం వృద్ధులై ఫెన్షన్లో 7,000 ఫెన్షన్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం 7,000 ఇచ్చి పాత ఏప్రిల్ నెల దగ్గర నుంచి రేపు నెక్స్ట్ మంత్ నుంచి 4,000 ఇస్తారు. ఒక ఫెన్షన్లే కాదు, తర్వాత ఇప్పుడు రాజధాని అభివృద్ధిలో కానీ తర్వాత పోలవరం అభివృద్ధిలో కానీ ఏదైనా సూపర్ సక్సెస్ చేస్తారు ఆయన. ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళి జైల్లో ఉండ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పలకరించి వచ్చాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళంతా అట్ట మటలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, దొమ్మీలు చేసేవాళ్ళు, భూ ఆక్రమణలు చేసేవాళ్ళు, ఇండస్ట్రీలు ఆక్రమించుకునేవాళ్ళు, లేకపోతే ఈ బస్ స్టాండ్లను కూడా అమ్ముకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డికి కావాలి. అలాగే తెలుగుదేశం పార్టీ పాలనకి జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ రాష్ట్రాన్ని నాశనం చేసి అరాచకాలు సృష్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి పోవాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఆ ప్రజలందరూ కోరుకొని ఇంటికి పంపించేస్తారు. ఇంటికి పంపించేసిన మొత్తం అవన్నీ రికవరీ చేసేదాకా కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఆగదు. తెలుగుదేశం పార్టీ అట్లాగూ అవన్నీ రికవరీ చేస్తుంది కూడా. చంద్రబాబు గారి ధోరణి ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఎప్పుడు చంద్రబాబు గారి నాయుడు గారి ధోరణి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి అనేది అది తెలుసుకోవడం, లేకపోతే అలా అభివృద్ధి చేయడం అనే ధోరణిలోనే చంద్రబాబు గారు ఉంటారు. చంద్రబాబు గారి ధోరణి మరి ఆయనకి మళ్ళీ అరాచకాలను అభివృద్ధి లేకుండా లేకపోతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ధోరణిలోకి ఆయన వెళ్ళరు, చంద్రబాబు గారు వెళ్ళరు. కానీ చంద్రబాబు గారి మీద ఏదో ఒకటి నెట్ట సృష్టిస్తూ ఉంటాడు. అతను మెంటాలిటీకి చంద్రబాబు గారి మెంటాలిటీకి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూశారు, అయిపోయింది. ఇప్పుడు ప్రజల గురించి పట్టించుకోకుండా మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, మా ఆస్తులను ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇటువంటి సిద్ధాంతానికి, ఇట్లాంటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి ఎక్కడ ఆస్తుల మీద ధ్వంసం చేస్తారో చెప్పమనండి. ఆయన జిల్లాకు ఒక బిల్డింగులు, ఊరికి ఒక బిల్డింగు అలా కట్టుకొని పర్మిషన్ లేకుండా ఆక్రమించుకొని పార్టీ ఆఫీసులని, లేకపోతే విశాఖపట్నం ఋషికొండ కానీ ఇవన్నీ అసలు దేనికి కట్టాడు? ఈ జిల్లాల్లో ఎందుకు ఆక్రమించుకుని ఎందుకు బిల్డింగులు ఊరికో ప్యాలెస్లు ఎందుకు కట్టాడు? ఎందుకు కట్టి అతను ఆక్రమించుకుని అతను దొమ్మి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారిని అంటాం అది అన్యాయం. అంటే ఎల్లకాలం మీ రోజులే ఉండవు, ప్రజలు అంటే మీ పాపాలు పండుతాయి, ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అని అంటున్నారు. ఇప్పుడు మీ పాపాలు పండినాయి కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు మీ పాపాలు పండబట్టే ఆఖరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు చేశారు. నువ్వేదన్నా ఉంటే డైరెక్ట్గా నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు కరెక్ట్గా అసెంబ్లీ స్టార్ట్ చేసినప్పుడు అసెంబ్లీలో మాట్లాడు. వెళ్ళి జైల్లో వెళ్ళి రోడ్లమ్మట కాదు నువ్వు తిరగాల్సింది. నువ్వు అసలు చేయాల్సింది నువ్వు చేసే పనులే నీ రాష్ట్రంలోనే నువ్వన్నీ దొంగ పనులు చేస్తావు. ఆ దొంగ పనుల వల్లనే నిన్ను ప్రజలు ఇంటికి పంపించేస్తారు. అంటే తల్లికి వందనం, అంటే వీటికి సంబంధించిన పథకాలు అయితే ఏవైతే చెప్పారో అవన్నీ ఏం పట్టించుకోకుండా కేవలం మా మీద ఇట్లాంటివంటి కక్షపూర్తమైనటువంటి చర్యలు చేస్తున్నారని చంద్రబాబు మీద జగన్ గారు ఆరోపిస్తున్నారు, మండిపడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? తల్లికి వందనం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ తల్లికి వందనం ఇప్పుడు ఆల్రెడీ 15,000. ఒక పిల్ల కానీ పిల్లాడు కానీ ఉంటే 15,000, 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000. చంద్రబాబు గారు ఇప్పుడు కంపల్సరీ మళ్ళీ ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తారు. అయితే కొద్దిగా టైం ఉంది, ఆ టైం చూసుకొని స్టార్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ 15,000 అందరు పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక పిల్లాడికో పిల్లకో ఇచ్చి అది అందుట్లోనే మళ్ళీ కోతలు పెట్టి 13,000 ఇచ్చి ఏదో రాష్ట్రంలో ఒక 100 మంది పిల్లలు ఉంటే ఆ 100 మంది పిల్లల్లో కూడా 10 మంది పిల్లలకి ఇచ్చి నేను ఇచ్చేస్తాను అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులు తీసుకొచ్చి అప్పుల్లోకి నెట్టేసి అసలు రాష్ట్రాన్ని పనికిరాకుండా చేసిన ఎవరన్నా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలకు మేము మేలు చేస్తే ఇలాగా ఓడిపోయామని జగన్ గారు కానీ కేతిరెడ్డి గారు కానీ వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం? జగన్ మేలు చేశాడు అని అనుకుంటే రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓడిస్తారు ఈ జగన్మోహన్ రెడ్డిని? మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు
చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధి ఇదివరకు చూశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు కాబట్టి రాష్ట్రాన్ని అసలు ఎలా మళ్ళీ మనం దీన్ని ఒక గాడిలో పెట్టాలి, ఒక లైన్లో పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి 164 సీట్లతో మళ్ళీ గెలిపించి ఆఖరి ప్రతిపక్ష హోదా లేకుండా చీకొట్టారు ఈ జగన్మోహన్ రెడ్డిని. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా అంటే ఆరోపణలు అవన్నీ అక్రమ కేసులు పెట్టారు, ఈ విధంగా అరెస్ట్ చేయించారని జగన్ గారు కూడా మాట్లాడుతున్నారు అతను. ఇప్పుడు దొంగ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈవీఎం ఎందుకు పగలగొట్టాడు రామకృష్ణారెడ్డి? అక్కడ వెళ్ళి ఆ ఈవీఎం పగలగొట్టిందే కాకుండా అక్కడ ఉన్న తెలుగుదేశం ఏజెంట్ మీద నేను చంపేస్తా, నరికేస్తా అని చెప్పి మాట్లాడి బెదిరించి బయటికి వెళ్ళి మళ్ళీ ఇతన్ని బయటికి తీసుకెళ్ళి ఏదో రంగం మళ్ళీ ఇతన్ని బయటికి తీసుకెళ్ళి అతన్ని కొట్టి నానా హింసలు పెట్టి నానా ఇచ్చేసి అతని మీద అంతకుముందే దాదాపు 10-15 కేసులు, మర్డర్ కేసులు కానీ లేకపోతే ఈ దొంగ కేసులు కానీ లేకపోతే ఇంకా ఏమైనా కానీ చాలా కేసులు ఉన్నాయి. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను ఒక మర్డర్లు, మానభంగాలు చేసే ఎమ్మెల్యే అతను. అంటే జగన్ కేవలం కక్షపూరితమైనటువంటి అంటే ఈ విధంగా కక్షలు అనేవి సాధించడానికి, గొడవలు సృష్టించడానికి చూస్తున్నారని హోంమంత్రి గారు ఎవరైతే ఉన్నారో అనిత గారు పేర్కొన్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అనిత గారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఈ దొంగని మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి అని చెబుతున్నాడు. నువ్వు 2029 కాదు, నువ్వు 2039 లేదా 2042 ఎప్పుడు నువ్వు రాలేవు ఇక అధికారంలోకి. నువ్వు రాలేవు. అసలు ఈ ప్రజలకి నిన్ను చీకొట్టారు, అయిపోయింది నీ చరిత్ర. ఇప్పుడు అంగన్వాడికి సంబంధించినటువంటి చిక్కీలు కానీ అవన్నీ ఎందుకు ఆపేసామంటే దానికి కారణం జగన్ గారే అని లోకేష్ గారు వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ఈ చిక్కీల్లో కూడా పాపం చిన్న పిల్లలకి ఇచ్చే చిక్కీలు, ఆ చిక్కీల్లో కూడా కమిషన్లు కొట్టి ఆ చిన్నపిల్లల దగ్గర నోటి దగ్గర కూడా లాక్కున్న ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు గారు రాగానే ఇప్పుడు అంగన్వాడీ పిల్లలకు కానీ లేకపోతే అంగన్వాడీ టీచర్లకు కానీ అందరినీ కూడా ఒక సమక్రమంలో చూసే బాధ్యత చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు కానీ, లేకపోతే భువనేశ్వరి మేడం గారు కానీ అందరూ తీసుకుంటారు. అంటే టీడీపీ వ్యక్తులు ఈ విధంగా మా మీద కక్షపూరితంగానే చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలను పట్టించుకోకుండా మా మీద పడుతున్నారు అని అంటున్నారు. ప్రజలను పట్టించుకోవడానికి మా అధికారం వచ్చి అంతా 15 రోజులు. ఈ 15 రోజుల్లో ఇంత మట్టుకు రాష్ట్రం ఇంకా ఇప్పుడు మేమంతా ఏం చేయాలి ఏంటి అనేది మా సూపర్ 6 కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలు. ఇప్పుడు బస్సులు ఫ్రీ కానీ, బస్సు మహిళలకు ఫ్రీ కానీ, లేకపోతే ఇంకా రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఇంకోటి ఇంకా చాలా కార్యక్రమాలు, లేకపోతే గ్యాస్ ఫ్రీ కానీ, మొత్తం అన్నీ ఒకటి 6 నెలల లోపు మొత్తం అన్నీ అమలు చేసే బాధ్యత లోకేష్ బాబు, చంద్రబాబు గారు, లేదా భువనేశ్వరి మేడం గారు అందరూ తీసుకొని దాన్ని మంత్రివర్గం కూడా తీసుకొని అన్ని శాఖలతో మాట్లాడి చేసే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారు. అప్పుడే వచ్చి 15 రోజులు అవ్వకుండానే నీ ఏడుపులు, రాష్ట్రం మీద ఈ దొంగ ఏడుపులు ఆడవటం చేసాకంటే నువ్వు ఇంటికాడ మెదలకుండా కూర్చోవడం మంచిది. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా దానికి భద్రత కావాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అంబటి రాంబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం. అంబటి రాంబాబు అక్కడ ఎకరం సెంటు పొలం లేనాడు. అక్కడ ఊళ్ళలో రెడ్డిగూడెం లేకపోతే అక్కడ మొక్కపాడు అనే ఊర్లు ఉన్నాయి ఆ సత్తెనపల్లి నియోజకవర్గంలో. ఆ ఊళ్ళలో ఎంతంత పొలాలు కొన్నాడు. లేకపోతే ఈ ఆడవాళ్ళని హింసించి గంట వస్తావా, అరగంట వస్తావా, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి నాకేం అర్థం కావట్లేదు, మీరు ఏదైనా ఒక అరగంట గంట వస్తే బాగుంటుంది అది అని చెప్పి మాట్లాడే వ్యక్తి ఆ ఆంబోతులు అట్లాంటి మహిళల్ని హింసించే వాళ్ళని గురించి అసలు మాట్లాడుకోవడం కూడా ఇదిగా ఉంటుంది, తప్పుగా ఉంటుంది. అంటే ఆయనకు ప్రాణహాని ఉంది, నాకు భద్రతను కల్పించండి, అంతకు ముందు ఉన్నట్లుగా చూపించండి అంటున్నారు. ప్రాణహాని అతనికి ఏం హామీ ఉంటుంది? అదే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏదో గంట అరగంటలు అంటేనే ఎవరన్నా అటువంటి వాళ్ళు వచ్చి ఏదన్నా చేయాల్సిందే. కానీ అతని మీదకి వెళ్ళే ఆఖరికి ఆ ఊళ్ళలో ఈ రోడ్ల వెంబడి తిరిగే ఈ కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలు కూడా వెళ్ళవు అతని జోలి. సార్ ఇప్పుడు ఇసుక అనేది టన్ను వచ్చేసి 88 రూపాయలకి వచ్చారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఇదివరకు ఇసుక కార్యక్రమం ఇసుకలో 2 కంపెనీలకు ఇచ్చాడు, జేపీ అని లేదా ఇంకొక వెంచర్ అతను 2 కంపెనీలకు ఇచ్చేస్తాడు. కంపెనీలకు ఇచ్చి ఇసుకలో విపరీతమైన దోపిడీ చేసి పేదలకి ఇసుక అందుబాటులోకి తీసుకురాకుండా ఉండి ఆ ఇసుక మీద రాష్ట్రంలో ధర్నాలు చేసి ఏది చేసినా సరే ఆఖరికి టన్ను అంతా కలిపిన టన్ను ఏముంది, ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే
చంద్రబాబు నాయుడు గారి టైంలో అప్పుడు 2018, 2019లో 1500కి వచ్చే డాక్టర్ 15,000 చేశాడు. లారీ ఒక 5,000కి వచ్చే డాక్టర్ 50,000 చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ దాన్ని పాత పద్ధతి అంటే 2014 నుంచి 2019లో ఇసుక ఫ్రీ అంటే ఇప్పుడు ఈ ఇళ్ళ కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఈ గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళు ఉంటాయి, వాళ్ళకు ఫ్రీగా. తర్వాత ఇంకా కొంతమంది ఏదన్నా నామమాత్రంగా ఫీజు కట్టుకుని ఆ ఇసుక తెచ్చుకునే ఇదిగా చూస్తారు. ఇది ఉపయోగపడుతుందంటారా సమాజంలో కొంత ఇదే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉండి చేస్తారు, చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ వ్యక్తులతో చంద్రబాబు గారు భేటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం సార్? చంద్రబాబు గారు టీడీపీ అనేది ఉంది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తారు. అందరితోనూ సత్సంబంధాలు ఉంటాయి, అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు. అక్కడ బీజేపీ ఉంటుంది, ఇక్కడ బీజేపీ ఉంటుంది, అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు ఉంటాయి. ఉండి అక్కడ అందరినీ కలుపుపోయే కార్యక్రమంలోనే తెలంగాణనే ఇక్కడైనా అందరినీ కలిసి పయనించే విధంగానే ఆయన చూసుకుంటారు. సార్ ఇప్పుడు అక్కడ అంటే తెలంగాణలో టీడీపీ అనేది బలోపేతం చేసే అవకాశం ఉంటుందంటారా చంద్రబాబు గారు మీటింగ్ వల్ల? టీడీపీ బలోపేతం అంటే ఎన్నికలు మళ్ళీ అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఉంటుందని స్థానిక సంస్థలు ఆయన చూసుకొని తర్వాత చేసే కార్యక్రమం మళ్ళీ 2029లోనో ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు బలోపేతం చేసుకోవడానికి ఉంటుంది. కానీ అక్కడ అనేది పాల్గొనలేదు కదా టీడీపీ పార్టీ అనేది. ఇప్పుడు బలోపేతం చేయడం వల్ల తర్వాత 5 ఏళ్ళకే ఉపయోగపడుతుందంటారా? అప్పుడు జనాభిప్రాయాలను బట్టి ఉంటుంది. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.